సూరజ్ మాటల ద్వారా గుండె పగిలే నిజం తెలుసుకుని మాల్ని చెంప పగలగొట్టి ఊహించిన షాక్ ఇచ్చిన దక్షిణామూర్తి. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. అలాగే వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. మీరిచ్చే చిన్న లైక్ మన ఛానల్కి ఎంతో సపోర్ట్నిస్తుంది. ఇక పారిజాతం అయితే జోష్నని పెళ్ళికైతే ఒప్పిస్తుంది. చూడు, నువ్వు ఇప్పుడు ఈ పెళ్ళికి ఒప్పుకుంటేనే ఆస్తి నీ సొంతమవుతుంది. డాక్యుమెంట్స్ కూడా చూసావు కదా, నీకు పెళ్లి జరిగిన వెంటనే ఆస్తి మొత్తం నీది, నీ భర్తది అని రాశారు. ఇప్పుడు నీకు సూరజ్ కన్నా మంచివాడు ఎక్కడా దొరకడు. వాడికి నువ్వంటే ప్రాణం. మీ పెళ్ళైన తర్వాత కాస్త వాడిని నీ గుప్పెట్లో పెట్టుకుంటే వాడు నీ కొంగు పట్టుకుని తిరుగుతాడు. అదంతా నీ చేతుల్లోనే ఉంది, ఆలోచించుకో. లేకపోతే ఆస్తి కార్తిక్ దీపకే వెళ్ళిపోతుంది అంటూ పారిజాతం అయితే చెప్తుంది. ఇంతలో ఇక సూరజ్ రాగానే అప్పుడే ఇక పెళ్లి గురించి మాట్లాడుతూ ఉంటారు. దశరథ అయితే సూరజ్ని అడుగుతూ ఉంటాడు, నా కూతుర్ని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా? నిన్ను మా ఫ్యామిలీలో ఒకటిగా చేసుకోవాలి అనుకుంటున్నాము. నీకు మేము తల్లి తండ్రిగా నిలబడాలి అనుకుంటున్నాము అంటూ దశరథ అయితే అనగానే అప్పటికి సూరజ్ అయితే ఆ దేవుడే దిగి వచ్చి వరం ఇచ్చినట్టు అనిపిస్తుంది. కానీ మీరు కోటీశ్వరులు, ఒక్కగానొక్క అమ్మాయి, నేను పేదవాణ్ణి, ఎవరూ లేనివాణ్ణి, నా సంబంధం మీకు సూట్ అవ్వదు కదా అంటూ అనగానే ఆ మాటలకి కార్తీక్ అయితే, చూడు బ్రదరు, నువ్వు లేనివాడవా అనాథవా ఇవన్నీ మాకు అనవసరం. నువ్వు మంచివాడివి, మాకు కావలసింది కూడా అదే. అందుకని నిన్ను మా జోష్నకిచ్చి పెళ్లి చెయ్యాలి అనుకుంటున్నాము. మా జోష్నకి తగిన జోడి నువ్వే. అందుకని నిన్ను అడుగుతున్నాము. నిన్ను బలవంతం చేయడం లేదు. నీకు పూర్తిగా ఇష్టమైతేనే ఈ పెళ్లికి ఒప్పుకో అంటూ కార్తీక్ అనగానే ఇంతలో ఇక సుమన్నారాయణ కూడా చెప్తూ ఉంటాడు, అవును సూరజ్, నిన్ను నా మనవడిగా అంగీకరించాలి అనుకుంటున్నాను. నీకు నాకు మధ్య రక్త సంబంధం ఉండాలి అంటే నువ్వు మా జ్యోత్స్నని పెళ్లి చేసుకోవాలి అంటూ ఇక శివన్నారాయణ కూడా అడుగుతూ ఉంటాడు. ఇంతలో సుమిత్ర అయితే జ్యోత్స్నని అడుగుతూ ఉంటుంది ఎస్ అని చెప్పమని. అప్పుడిక జ్యోత్స్న ఒప్పుకోవడంతో ఇంతలో సూరజ్ అయితే చాలా సంతోషపడిపోతూ, అయ్యో నా బంగారం నన్ను ప్రేమిస్తుందా అంటూ ఎంతగానో మురిసిపోతూ ఉంటాడు. అప్పుడిక జ్యోత్స్న అయితే సూరజ్ దగ్గరికి వస్తుంది. ఏంటి, పెళ్ళికి ఒప్పుకున్నాను కదా అని తెగ మురిసిపోతున్నట్టున్నావు అంటూ అనగానే, చూడు, నువ్వు నన్ను ఇక్కడి నుంచి వెళ్ళిపోమన్నావు. ఇక్కడ హౌస్లో ఉండడానికే పనికిరాను అన్నావు. అప్పుడు నీ అర్థమేంటో నాకు తెలియలేదు. అంటే నువ్వు హౌస్లో కాదు, మా ఇంట్లో నా మనిషిలా ఉండాలి అని చెప్పావన్నమాట. నేను అర్థం చేసుకోకుండా వెళ్ళిపోయాను. సారీ బంగారం, ఏమనుకోకు. మన ఇద్దరికి పెళ్లి జరగబోతుంది కదా, నీతో మాట్లాడాలి అంటే కాస్త సిగ్గుగానే ఉంది అంటూ అనగానే, ఏంట్రా ఓవర్ చేస్తున్నావు? ఆడపిల్లలా సిగ్గుపడడం ఏంటి? ఏదో పెళ్ళికి ఒప్పుకున్నాను కదా అని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడాలని మాత్రం చూడకు. ఏదో నువ్వు నన్ను ఇష్టపడుతున్నావు, నీలాంటి వాడు నా లైఫ్లోకి వస్తే నా జీవితం బాగుంటుంది అన్న ఒకే ఒక్క ఉద్దేశంతో మాత్రమే పెళ్ళికి ఒప్పుకున్నాను అంటూ జోష్న అయితే సూరజ్తో చెప్తుంది. ఇంతలో జోష్నకి సూరజ్కి పెళ్లి కుదిరిందని తెలుసుకున్న దక్షిణామూర్తి అయితే ఆ అబ్బాయి ఎలాంటి వాడో ఎంక్వైరీ చెయ్యాలి. శివన్నారాయణ అలాంటివేవీ చెయ్యడు. నా మనవరాలి జీవితం నా కూతురి జీవితంలా కాకుండా నేను అనుకున్నట్టు అవ్వాలి అంటే ఖచ్చితంగా నేను రంగంలో దిగవలసిందే. వాళ్ళు నాతో చెప్పినా చెప్పకపోయినా తను నా మనవరాలు, తన జీవితం బాగుండాలి అంటే నేను అన్నీ ఎంక్వైరీ చెయ్యాలి అంటూ దక్షిణామూర్తి అయితే అనుకుంటూ ఉంటాడు. ఇంతలో ఇక సూరజ్ అయితే బయటికి బయలుదేరంగానే అప్పుడే దక్షిణామూర్తి అయితే ఈ అబ్బాయి ఎక్కడికో వెళ్తున్నాడు, అసలు ఎక్కడికి వెళ్తున్నాడు, రోజు మొత్తం మీద ఏం చేస్తున్నాడు అన్నీ తెలుసుకుంటే కొన్ని వివరాలైనా బయటపడతాయి అంటూ సూరజ్ని అయితే ఫాలో అవుతూ వెళ్తూ ఉంటాడు దక్షిణామూర్తి. అసలు ఇప్పుడు ఆఫీస్ లేదు కదా, ఈ సమయంలో ఎక్కడికి వెళ్తున్నాడు అంటూ సూరజ్ వెళ్ళిన చోటుకి వెళ్ళంగానే ఇంతలో దక్షిణామూర్తికి ఎదురుగా తన కొడుకు కోడలు మనవడు ఫోటో అయితే కనిపిస్తుంది. ఇక ఆ ఫోటో చూసిన దక్షిణామూర్తి అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇదేంటి, నా కొడుకు ఫోటో ఇక్కడ ఉందేంటి అంటూ లోపలికి చూడంగానే లోపలైతే దక్షిణామూర్తి కొడుకు అయితే కనిపిస్తాడు. వీడు ఇక్కడున్నాడేంటి
అంటూ ఇక వాళ్ళ మాటలైతే వింటూ ఉండంగా అప్పటికి సూరజ్ అయితే చెప్తూ ఉంటాడు, నువ్వు అనుకున్నట్టే జరిగింది నాన్న. అత్త, మావయ్య జోష్నకి నాకు పెళ్లి చేయడానికి ఒప్పుకున్నారు. నీ కోరిక నెరవేరింది అంటూ అనగానే, చూసావా, నేను భయపడినట్టే జరిగింది. మీ అమ్మ నువ్వే తన కొడుకు అని తెలియక నీతోనే బేరం కుదుర్చుకొని ఆ ఇల్లునే నాశనం చేయాలని చూసింది. నా చెల్లెల కుటుంబాన్నే నాశనం చేయాలని చూసింది. నా చెల్లెలికి మీ అమ్మ ద్వారా ప్రమాదం ఉందని నిన్ను రంగంలోకి దించాను. అసలు ఈరోజు నువ్వు ఇలా అనాథలా ఉండడానికి కారణం కూడా మీ అమ్మే కదా. నిన్ను వేరే వాళ్ళకి ఇచ్చేసి నిన్ను దూరం చేసుకుంది. తన స్వార్థం కోసం నిన్ను దూరం చేసుకుని నువ్వు దూరం అవ్వడానికి కారణం మీ అత్త కుటుంబమే అంటూ మా నాన్నని నమ్మించింది. మా నాన్న కూడా ఇప్పుడు ఆ కుటుంబంతో శత్రుత్వం పెంచుకున్నాడు అంటూ ఇక సూరజ్ తండ్రి మాట్లాడుకునే మాటలైతే దక్షిణామూర్తి వినేస్తాడు. అంటే నేను ఇంత మోసపోయానా, మాలిని ఇంత మోసగత్త అంటూ ఇక దక్షిణామూర్తి అయితే మాలిని దగ్గరికి అయితే వెళ్తాడు. మాలిని, నువ్వు నాకు ఏం మాటిచ్చావు, ఏం చేస్తున్నావు అంటూ అడుగుతూ ఉండంగా, నేనేం మాటిచ్చాను మావయ్య, నేను ఏ మాట తప్పాను, మీరెందుకు ఇప్పుడు ఇంత కోపంగా అడుగుతున్నారో నాకు అర్థం కావడం లేదు అంటూ మాలిని అంటూ ఉండంగా, ఎందుకమ్మా నటిస్తావు, నిన్ను కన్న కూతురు కన్నా ఎక్కువగా అనుకున్నానే. నా కన్న కొడుకైనా కూతురైనా నువ్వే. నా కొడుకు ఎటు వెళ్ళిపోయాడో నీ జీవితం నాశనం అయిపోయింది. ఇదంతా సుమన్నారాయణ కుటుంబం ద్వారానే నీకు అన్యాయం జరిగింది. నీ కొడుకు దూరం అయ్యాడు, నీ భర్త దూరం అయ్యాడు, ఆ కుటుంబం కారణంగానే నువ్వు ఒంటరిగా మిగిలిపోయావు అని ఇన్ని రోజులు బాధపడ్డానే. కానీ ఆ కుటుంబం మీద నింద వేసి నీ కొడుకు నీ భర్త నీకు దూరం అవడానికి కారణం నువ్వే అని మాత్రం తెలుసుకోలేకపోయాను. ఇన్ని రోజులు నీ మీద జాలితో సుమన్నారాయణ కుటుంబాన్ని దూషించాను. నా కూతురు కుటుంబాన్ని ఇప్పటి వరకు నా మెట్టు కూడా తొక్కనివ్వలేదు. అలాంటిది ఇప్పుడు అసలు నిజం తెలుసుకుంటుంటే నీ మీద అసహ్యం వేస్తుందమ్మా. కూతురు అనుకున్న కోడలే నాకు ఇంత అన్యాయం చేస్తుందని, ఇంత ఎన్నుపోటు పొడుస్తుందని అస్సలు అనుకోలేదు. నిన్ను చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది అంటూ దక్షిణామూర్తి అనగానే, నేనేం చేశాను మావయ్య, ఎందుకు మీరు నన్ను అసహించుకోవాలి అని అడుగుతూ ఉంటుంది మాలిని. ఏం చేశావా, ఇంకా ఏమీ తెలియనట్టు అడుగుతావేంటమ్మా. నీ కొడుకుని స్వార్థానికి నువ్వే దూరం చేసుకుని నీ కొడుకు దూరం అవ్వడానికి కారణం సుమన్నారాయణ కుటుంబం అంటూ నిందలు వేశావు కదా. నీ కొడుకుని వేరే పనావుడికి అప్పగించి తీసుకువెళ్ళిపోమని చెప్పడానికి నీకు అసలు కన్నపేగు ఎలా ఒప్పుకుందమ్మా. నీ స్వార్థం కోసం ఇంతగా దిగజారిపోతావా అంటూ దక్షిణామూర్తి అయితే కోపంగా మాలిని చంపైతే పగలగొడతాడు. ఇక దక్షిణామూర్తి అయితే కొట్టేసరికి మాలిని ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇన్ని రోజులు నీ నిజస్వరూపం తెలుసుకోలేకపోయాను, ఇప్పుడు తెలుసుకున్నాను. నీలాంటిది నా ఇంట్లో ఉండడానికి కూడా వీల్లేదు, నీకు నా కోడలుగా ఉండే అర్హత కూడా లేదు అంటూ దక్షిణామూర్తి అయితే మాలినికి షాక్ ఇస్తాడు. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ టీవీలో కన్నా ముందుగా చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ మీద క్లిక్ చేయండి.